సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ ఫైనల్ ఈరోజు మన స్మాక్ డౌన్లో జాన్ సీనా అండ్ కోడి రోడ్స్ మధ్యలో ఒక మంచి ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. మన జే ఊసో వచ్చినారు, లోగన్ పాల్ వచ్చినారు. సో కొంచెం యావరేజ్ ఉండనమాట ఈరోజు మన స్మాక్ డౌన్. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బియాంకా బెలేర్ది. సో బియాంకా బెలేర్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా చీర్ చేస్తున్నారు. ఎందుకంటే మన బియాంకా బెలేర్ హోమ్ టౌన్ అనేమాట. అంటే ఈరోజు స్మాక్ డౌన్ ఎక్కడ జరిగిందో అది మన బియాంకా బెలేర్ హోమ్ టౌన్ అనేమాట, నాక్స్వెల్ అనేమాట. సో అందుకనే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా వెల్కమ్ చేస్తున్నారు. అండ్ బియాంకా బెలేర్ రింగ్లో వచ్చి అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడింది, ఒక పాట ఇక్కడ ప్లే చేయించింది అనమాట. అండ్ దాని తర్వాత అంటే మన బియాంకా బెలేర్ అంటే ఇప్పుడు అంటే మెడికలీ 100% అయితే క్లియర్ లేదు, బట్ అయినా సరే ఇక్కడ ఈ సిటీలో ఎందుకు వస్తుంది అంటే ఈ సిటీ నుంచి మొత్తం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ రాగానే నాలో ఒక డిఫరెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది అని ఈ టైప్లో మన బియాంకా బెలేర్ మాట్లాడుతుంటే అనమాట. ఫ్యాన్స్ అందరికీ స్మాక్ డౌన్లో వెల్కమ్ టు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కొంచెం బాగానే అక్కడ వెల్కమ్ చేసింది. కానీ గైస్ అంతలోనే అంటే మన నయోమి ఇంటరప్ట్ చేసి అనమాట మన బియాంకా బెలేర్కి. ఆ నయోమి ఇంటరప్ట్ చేయగానే మన బియాంకా ఏమేమి చెప్పినట్టు చూడు, నయోమి ఇది నా హోమ్ టౌన్ అనమాట. సో ఇక నువ్వు ఇవన్నీ ఇక్కడ మొదలు పెట్టకంటే ఇవన్నీ తమాషాలు వద్దని చెప్పిన అనమాట మన బియాంకా బెలేర్. బట్ అయినా నయోమి ఏమేమి చెప్పినంటే నేను చాలా మంత్స్ నుంచి నేను నీకు టెక్స్ట్ చేస్తున్నా, మెసేజ్ కాల్స్ అవన్నీ చేస్తున్నాను, బట్ అయినా సరే నువ్వు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేవు అనమాట. సో అందుకే నేను మాట్లాడడానికి వచ్చినాను. అండ్ నీకు తెలుసా నేను ఇక్కడ నీ హోమ్ టౌన్లో అడుగు పెట్టాక నేను ఏం చేసినాను అంటే నేను నీ ఇంటికి వెళ్ళినాను. ఎందుకంటే నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తలేవు కదా, నువ్వు ఫోన్లో మాట్లాడతలేవు కదా. సో అందుకే నేను నీ ఇంటికి వెళ్ళినాను. నీ ఇంట్లో ఎవ్వరు లేకుండే. సో అందుకే నేను ఏం చేసిన అంటే నీ ఇంటి లోపలికి వెళ్ళిపోయినా అనమాట. ఒక ఆల్బమ్ చూసినాను అండ్ ఆ ఆల్బంలో నీది ఒక మంచి ఫోటో కనిపించింది. దాంట్లో నువ్వు చాలా చాలా హ్యాపీగా అనిపించినావు అనమాట. అండ్ ఆ ఫోటోలో నీకు ఇంత హ్యాపీ చూసి నాకు మన మూమెంట్ గుర్తొచ్చింది. అంటే మనము ట్యాగ్ టీమ్ ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీ ఉంటుండే అవన్నీ మూమెంట్స్ గుర్తొచ్చినాయి అనమాట. సో అందుకని కొంచెం అంటే నువ్వు నన్ను క్షమిస్తే మంచిగా ఉంటుంది. అంటే పాస్ట్కి మనం పాస్ట్లోనే వదిలేసి మనం ఇక మంచి కలిసి ఉండడం ఫ్యూచర్ అని ఈ టైప్లో మాట్లాడుతుంటే, బట్ అయినా బియాంకా ఏమని చెప్పిందంటే చూడు నువ్వు మోసం చేసినావు అనే మాట, నువ్వు మారిపోయినావు. సో అందుకని ఇక మనం కలిసి ఉండడం చాలా కష్టం అని ఈ టైప్లో మన బియాంకా చెప్తుంటా అనమాట. సో అప్పుడిగా నయోమి ఒకటిసారి అసలైన రూపం చూపించింది. నయోమి ఏమని చెప్పిందంటే నువ్వు అండ్ నీ అమ్మ అంటే ఇద్దరు అంటే మీరిద్దరు వీల్ చైర్ పైన ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఆల్రెడీ మన బియాంకా బెలేర్ మామ్ ఏంటంటే వీల్ చైర్ పైన ఉందన్నమాట. సో అందుకనే అంటే కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయి మన నయోమి ఎక్కడిచ్చింది. అప్పుడు మన బియాంకా ఏమని చెప్పినట్టు చూడు నయోమి కొంచెం చూసి మాట్లాడు, అర్థమవుతుందా? అండ్ నువ్వు ఒకవేళ ఇలాగ మాట్లాడినావు అనుకో అంటే ఇక నీకు మామూలుగా ఉండని చెప్పేసి అనమాట. సో అప్పుడే బాస్ ఇక మన నయోమి అటాక్ చేద్దాం అనుకున్నమాట బియాంకా పైన. కానీ అంతలోనే మన జేడ్ కార్గిల్ వచ్చి అటాక్ చేసింది మన నయోమి పైన. అండ్ మన జేడ్ కార్గిల్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది నా జాజ్. సో దీని అర్థం ఏంటంటే ఇలా ఒక మ్యాచ్ ఉండేనమాట, ఒక అంటే మన ఉమెన్స్ మహిందా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ మనకి ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మహిందా బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. నయోమి వర్సెస్ జేడ్ కార్గిల్ వర్సెస్ నా జాజ్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే కొంచెం మంచి మ్యాచ్ ఉండే అనమాట, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ స్మాక్ డౌన్లో ఏంటంటే ఇప్పుడు 3 గంటలు స్మాక్ డౌన్కి వెళ్ళి కావాలని అన్ని మ్యాచెస్కి చాలా పెద్ద గుంజుతున్నారు అనమాట. అంటే అంత పెద్ద గుంజాల్సిన అవసరం లేదు, బట్ అయినా చాలా పెద్ద గుంజేస్తున్నారు మ్యాచెస్కి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే రోలప్ ద్వారా గెలిచింది ఇంకెవరో కాదు మన నయోమి. ఎస్ అంటే మన నయోమి మన ఉమెన్స్ మహిందా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో అఫీషియలీ యాడ్ అయిపోయింది అనమాట. అండ్ బాస్ ఇక్కడనే మన ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ ఏమైందంటే బ్యాక్ స్టేజ్ మన ఆర్ట్రూత్ మీకు తెలుసు కదా మన ఆర్ట్రూత్ అంటే ఆ లిల్ జిమ్మీతో మాట్లాడుతుంటారనమాట. అంటే ఆ జిమ్మీ అనేది అంటే ఓన్లీ మన ఆర్ట్రూత్కి కనిపిస్తుంది అనమాట. సో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సోలో సికోవా జెకఫాటు చేసి వచ్చినారు. అండ్ సోలో అక్కడ కొంచెం ఎక్కిచ్చేసిన అనమాట. అంటే అసలు ఎవరితో మాట్లాడితే ఏంది అని ఈ టైప్లో ఎక్కిచ్చినప్పుడు మన ఆర్ట్రూత్ ఏమన్నారు అంటే మన అసలు నీ ప్రాబ్లం ఏంటంటే నీకు ఏమైనా కావాలని అడిగినారు. సో అప్పుడు జేసీ కొంచెం ముంగడు వచ్చినప్పుడు జేసీని కొడుక సోలో సికోవా అని ఈ టైప్లో అడుగుతున్నారు అనమాట. అండ్ హస్కీ అని మీరు చెప్పినారు అక్కడ. అండ్ ఇప్పుడు మన జేసీ ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారు మన ఆర్ట్రూత్. ఎస్ జేసీ అంటే మన ఆర్ట్రూత్ జేసీకి ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసినారనమాట. బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ అందుకనే బాస్ మనకి కొంచెం సేపు తర్వాత ఒక మంచి మ్యాచ్ బీల మధ్యలో చూడడానికి దొరికాయనమాట.
జేసీ వర్సెస్ ఆ ట్రూత్ మధ్యలో. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేసీ గెలిచినారు. బట్ అయినా సరే వీళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట మన ఆ ట్రూత్ పైన. కానీ అంతలోనే అక్కడ మన బిగ్ జిమీ వచ్చినారు. మన జిమీ ఊసో స్టీల్ చైర్ తీసుకొచ్చి కాపాడినారు ఆ ట్రూత్కి. అంటే మన జేసీ రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. సోలో సికో నా పైన అటాక్ చేయకని చెప్పి రింగ్ బయట వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడే మరోసారి ఇంకా నుంచి మన జేసీ అటాక్ చేసినారు జిమీ ఊసో పైన. సో అప్పుడే మన సోలో సికో ఏమన్నారంటే జేసీకి, ఎందుకు అటాక్ చేస్తున్నావు అంటే నేను కావాలని ట్రై చేస్తున్నా కదా అంటే మన జిమీ ఊసోకి మన టీంలో తీసుకోవాలని ట్రై చేస్తున్నాం. సో అటాక్ చేసిన అవసరం లేదు ఈ టైప్లో మన సోలో సికో చెప్పినారు. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారన్నమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత ఇంకా చాలా జరిగింది అనమాట. బట్ ఇక్కడ అంటే ప్రజెంట్ కోసం అయితే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ది మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ది. అండ్ బాస్ వాళ్ళు అక్కడ రింగ్లో వచ్చి మన ట్యాగ్ టీమ్ డివిజన్ గురించి మాట్లాడినారన్నమాట. అండ్ ఈ ట్యాగ్ టీమ్ డివిజన్లో ఒక ఫైర్ వచ్చిందంటే అది ఓన్లీ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వల్ల ఈ టైప్లో మాట్లాడుతుంటారు. అండ్ ఇలా దారి మధ్యలో చాలా ట్యాగ్ టీమ్స్ ఉన్నారు, చాలా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉన్నారు కదా ఈ టైప్లో ఇప్పుడు వైడ్ ఫ్యామిలీ వచ్చిందని వీళ్ళు చెప్పినారనమాట. అండ్ నో మ్యాటర్ ఎవరు వచ్చినా సరే మా దారి మధ్యలో మేము వదలమన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళకి లైన్ బై లైన్గా బాస్ అక్కడ చాలా టీమ్స్ వచ్చినాయన్నమాట. లైక్ మన ఫ్రాక్సియం వచ్చినారు, అంటే మన డిఐవై వచ్చినారు అన్నమాట. అంటే లైన్ బై లైన్గా చాలా మంది వచ్చి వీళ్ళకి ఇంటరప్ట్ చేసినారు అన్నమాట. అండ్ మన మొదటి మషిన్ గన్స్ అక్కడ వచ్చినారు అన్నమాట. అండ్ బాస్ అంతగా హైలైట్ ఏంటంటే మన వైడ్ ఫ్యామిలీ అక్కడ వచ్చింది. వైడ్ ఫ్యామిలీ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేసి అనమాట. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన వైడ్ ఫ్యామిలీది ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. లిగాడో డెల్ ఫెంటాసో మెంబర్స్ వర్సెస్ మన రే ఫినిక్స్ అండ్ మన జీవన్ ఎవెన్స్ మధ్యలో ఒక మంచి అంటే సూపర్ స్టార్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. అక్కడ ఈథన్ పేజ్ ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈథన్ పేజ్ ఈ మ్యాచ్ మధ్య ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన ఏంజల్ గ్రాస్ అండ్ మన హంబెర్తో. సో నెక్స్ట్ మనకి అల్బా ఫైర్ వర్సెస్ జెలినా వేగా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. రింగ్ సైడ్ మన చెల్సీ గ్రీన్ అండ్ మన పైపర్ నివిన్ ఉంటాయన్నమాట. చెల్సీ గ్రీన్ ఒక చిన్న మాస్క్ టైప్ పెట్టుకొని వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఫేస్ దెబ్బ తాకింది కదా. అండ్ బాస్ అందుకే అదే ఆ ఫేస్ మాస్క్ టైప్తో అంటే దాంతో అటాక్ చేద్దాం అనుకుంది జెలినా వేగా పైన. కానీ అందులోనే అది మన పైపర్ నివిన్ తాకి అనమాట. అండ్ ఈ మ్యాచ్లో అయినా చెల్సీ గ్రీన్ కొంచెం ఇంటరప్ట్ చేసింది. బట్ ఆ ఇంటరప్ట్ ఏమో కానీ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట మన అల్బా ఫైర్కి. ఎందుకంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జెలినా వేగా. అంటే అల్బా ఫైర్ ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో జెలినా వేగా గెలిచింది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది. అండ్ బాస్ మన డేమియన్ ప్రిస్ట్ రింగ్లో వచ్చి డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడినారన్నమాట. అంటే ఇంతకుముందు వీళ్ళ మధ్యలో ఒక వార్ టైప్ జరిగింది కదా స్టీల్ కేజ్ మ్యాచ్. సో అదే చెప్పినారన్నమాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ ఏమని చెప్పినారు చూడండి, స్ట్రీట్ పైన ఉన్న మనిషి అనమాట, చాలా వార్స్ నేను ఉంటానన్నమాట. అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే ఒక సంవత్సరం నుంచి మా మధ్యలో ఒక మంచి వార్ జరిగింది. అండ్ ఫైనల్లీ అది మన స్టీల్ కేజ్ మ్యాచ్లో ఎండ్ అయిందన్నమాట. నేను స్టీల్ కేజ్ మ్యాచ్లో ఇచ్చి పడేసినాను మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ నాకు తెలుసు డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ లేడు, బట్ ఎక్కడో ఉన్నాడు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ రికవర్ అవుతుండో అండ్ కంపల్సరీ నన్ను చూసుకున్నాను అనుకుంటా. సో చూడు డ్రూ మ్యాకింటైర్, నువ్వు నిజంగా అంటే స్టీల్ కేజ్ మ్యాచ్లో ఏదో సోషల్ మీడియాలో టైం పాస్ చేసే డ్రూ మ్యాకింటైర్ రాలే అనమాట. స్టీల్ కేజ్ మ్యాచ్లో నాకు ఒక ఓల్డ్ డ్రూ మ్యాకింటైర్ చూడడానికి దొరికిండు అంటే కొంచెం గొప్ప మాట్లాడినారు మన డేమియన్ ప్రిస్ట్ డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఛాంపియన్షిప్ గురించి మాట్లాడినారు. అండ్ ఛాంపియన్ అంటే మన జేకబ్ ఫాటు అనమాట. జేకబ్ ఫాటు నిజంగా చాలా కష్టపడి మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చిందనేమాట, చాలా కష్టపడి ఛాంపియన్షిప్ గెలిచిండనమాట మన జేకబ్ ఫాటు. అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే జేకబ్ ఫాటు పక్కన ఉన్న మనుషులు మంచి లేరనమాట. అంటే అదే సోలో సికో అంటే వాళ్ళ గురించి జేసీ గురించి మాట్లాడనమాట. అది కరెక్ట్ కాదని చెప్పి అనమాట. అండ్ ఒకవేళ వాళ్ళ మధ్యలో సిగా అలాగే ఇచ్చి పడేస్తున్నట్టు మాట్లాడినమాట. అంటే ఇప్పుడు చూడండి ఓపెన్ చెప్పాలంటే మన డేమియన్ ప్రిస్ట్ నెక్స్ట్ టార్గెట్ జేకబ్ ఫాటు అన్నట్టు మాట్లాడినారనమాట. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు మన జేకబ్ ఫాటు దగ్గర ఎంట్రీ పోయిందనమాట. ఇద్దరు లైట్గా ఫేస్ టు ఫేస్ వచ్చినారు. బట్ ఎక్కువ ఏం జరగలేదు. డైరెక్ట్ రింగ్లో వచ్చినారు మన జేకబ్ ఫాటు. ఎందుకంటే ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే అనమాట. అంటే మన మెన్స్ మైన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మీ బాగానే ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే మ్యాచ్ మధ్యలో సోలో సికోవా అండ్ జేసీ వచ్చినారనమాట. అంటే వాళ్ళు హెల్ప్ చేద్దామని వచ్చినారు. బట్ వాళ్ళు ఏదో హెల్ప్ చేయడానికి ఏదో కాదు, కానీ మన జేకబ్ ఫాటు కావాలని డిస్టర్బ్ చేసినట్టు వచ్చినట్టు అనిపించింది అనమాట. నిజంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.
అంటే మీకు చూస్తే మీకు అర్థమైనట్టుంది, అంటే వాళ్ళు నిజంగా డిస్టర్బ్ చేసినారన్నమాట అక్కడ. అండ్ బాస్ అంతేకాదు, అండ్ అక్కడ మన జిమ్మీ ఊసో వచ్చినారు. అంటే ఇందాక స్టార్టింగ్ చెప్పినా కదా ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది ఇలా మంచి తమాషా అని. సో ఆ తమాషా ఇక్కడ కంటిన్యూ అయింది అనమాట. జిమ్మీ ఊసో వచ్చినారు. జిమ్మీ ఊసో వచ్చి ఇక్కడ ఏం చేసినారంటే మన జేసీ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ మన జేకబ్ ఫాట్ ఇక్కడ నూకినప్పుడు అనుకుంటా సోలోసిగా తాకినారనమాట. అండ్ ఈ మొత్తం రచ్చరచ్చలు అక్కడ లాభం లేపేసిండు మన ఆండ్రాడే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఆండ్రాడే అనమాట. మన ఆండ్రాడే మన మెన్స్ మహిందా బ్యాంక్ లాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది అనమాట, క్వాలిఫై అయిపోయిండు. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత ఆయన ఇలా మధ్యలో అంటే మ్యాచ్ అయిపోయింది. బట్ మన జేకబ్ ఫాటు అండ్ మా సోలో జేసీ మధ్యలో కొంచెం తమాషాలు మనకి అక్కడ రింగ్ కాడ అండ్ బ్యాక్ స్టేజ్ కొంచెం తమాషాలు చూడడానికి దొరికిందనమాట. మన సోలో నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా అన్నప్పుడు మన జేకబ్ ఫాట్ ఏమో చెప్పినాడు, నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదా, ఎన్నిసార్లు చెప్పారని ఈ టైప్లో మన జేకబ్ ఫాట్ చెప్పినారు. అండ్ బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారనమాట. అండ్ మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు. సో దేని గురించి మాట్లాడదని చెప్పండి, అంటే ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ అయితే మనము అంటే ఇక్కడ ఉన్న క్రౌడ్ గురించి, అంటే రికార్డ్ బ్రేకింగ్ క్రౌడ్ గురించి మాట్లాడాలంటే చాలా జోస్ క్రౌడ్ వచ్చిందని ఫస్ట్ క్రౌడ్ గురించి కొంచెం గొప్ప మాట్లాడిన తర్వాత రెసల్మేనియా 41 గురించి మాట్లాడినారు. అండ్ కోడీ చెప్పినారు రెసల్మేనియా 41 తర్వాత నేను ఇంటికి వెళ్ళిన, అంటే మన కోడి ఓడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని డౌట్ఫుల్ మూమెంట్స్, అంటే కొంచెం డౌట్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. అండ్ ఆ డౌట్ రాగానే మన కోడి ఫ్రెండ్, అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట, ఆ ఫ్రెండ్కి అడిగినారు. అండ్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట, అంటే ఆడియన్స్కి, అంటే అక్కడ ఉన్న ఆడియన్స్కి, టీవీలో చూస్తున్న ఆడియన్స్కి, అంటే అందరికీ అంటే వీరు మంచి ఫ్రెండ్స్ అనమాట. బట్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ నాకు ఎప్పుడు ఏమైనా డౌట్ఫుల్ మూమెంట్ వచ్చినప్పుడు నా డౌట్స్ క్లియర్ చేస్తాడనమాట. నీకు అడిగినాను అసలు నేను ఏమైనా అడిగినానంటే, నేను ఒక మంచి ఛాంపియన్ ఉండేనా, నేను ఒక మంచి ఛాంపియన్నా అని నేను అడిగినప్పుడు, అంటే ఆ ఫ్రెండ్ ఏమేమి చెప్పిండంటే, చూడు నువ్వు ఏమేమి చేసినావు రింగ్లో, నువ్వు ఏమేమి ఫేస్ చేసినావు అండ్ బిహైండ్ ద సీన్స్ నువ్వు ఏమేమి చేసినావు అంటే అవన్నీ చూస్తుంటే ఒకటి అర్థమైంది. అండ్ అది ఏంటంటే ఎస్ నువ్వు ఒక మంచి ఛాంపియన్ అని నా ఫ్రెండ్ చెప్పిండనమాట. అండ్ దాని తర్వాత నాకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అనమాట. అంటే ఫైనల్లీ అంటే నా డౌట్ఫుల్ మూమెంట్ పైన ఒక మంచి హోప్ వచ్చిందనమాట, నా డౌట్స్ కొన్ని క్లియర్ అయినాయి. అండ్ నా టైటిల్ రింగ్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ అంటే సూపర్ స్టార్ రిటైర్మెంట్ డ్రామా నటించి నా పైన అటాక్ చేసిండనమాట. అంటే నా ఫ్రెండ్స్ నా పైన అటాక్ చేసినారనమాట, నా ఫ్యామిలీ ముందు నాతో ఫైట్ చేసినారనమాట. నా బాస్ నాకు చాలా ప్రెషర్ పెట్టినారు, అంటే రింగ్లో ఫైట్ చేయమని, అంటే చాలా చేయాలని చాలా ప్రెషర్ పెట్టినారనమాట. అండ్ బాస్ గురించి మాట్లాడితే ఫైనల్ బాస్, అండ్ ఫైనల్ బాస్ నాకు అంటే నా ఆత్మ కొనడానికి ట్రై చేసినాడు, అంటే నాకు ఆత్మ అమ్మే అని చెప్పినాడు. అండ్ ఇప్పుడు ఆత్మ అని ఓడి వచ్చినప్పుడు చాలామంది ఎగ్జాక్ట్ దాని ఇంకా అర్థమైంది అసలు ఏందని మొత్తము చాలామంది కనుక్కోడానికి ట్రై చేస్తున్నారు. బట్ నిజం చెప్పాలంటే నేను ఎన్నిసార్లు నో చెప్పినా సరే ఆఫర్కి, ఎన్నిసార్లు నో చెప్పినా సరే ఆఫర్ ఎప్పటికీ ఉంది అని చెప్పినారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కోడీ రోడ్స్ ద రాక్ గురించి మాట్లాడి ఆఫర్ స్టిల్ ఉందని చెప్పినారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, దీని ఫ్యూచర్లో పనికి వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏదో ఒక అర్థం తీయొచ్చు దీన్ని. బట్ ఇక్కడ క్లియర్లీ ఆఫర్ ఉంది అని ఇక్కడ ద రాక్కి మెన్షన్ చేసినారు మన కోడీ రోడ్స్. అండ్ జాన్ సీనా గురించి ఆలోచించినారంట. అండ్ జాన్ సీనా గురించి కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇంతకు ముందు జాన్ సీనావి నాకు అంటే నా ముందు వచ్చినప్పుడు నేను ఏదో కొంచెం ఇంకా ముందు అయినా, బట్ ఈసారి అసలు ఇంకా ముందు కానమాట. జాన్ సీనావి చాలా చూస్తున్నా, నాకు తెలియదు జాన్ సీనా రెస్లింగ్ మొత్తం సర్వనాశనం చేయడా అండ్ ఒకరు చేస్తే మాత్రం చాలామంది నన్ను బ్లేమ్ చేసిన చేయొచ్చు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడినారన్నమాట. బట్ ఈసారి అసలు ఇంకా పెట్టాను పలకొట్టు అన్నట్టు మాట్లాడినారు. అండ్ కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చినారు అక్కడ. ఓపెన్ చెప్పాలంటే మన జాన్ సీనా కంటే కొంచెం బ్యాడ్ వర్డ్స్ అక్కడ మాట్లాడినారన్నమాట మన కోడీ రోడ్స్ జాన్ సీనా గురించి. అండ్ బాస్ అంటే కోడీ రోడ్స్ ఏమన్నా ఒక్కరిని రాలేదు, నాతో పాటు అంటే నా ఫ్రెండ్ అంటే మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను మీ అందరి కోసం చెప్పినారన్నమాట మన కోడీ రోడ్స్. అప్పుడే ఫ్యాన్స్కి అర్థమైపోయింది ఈ టీట్ అని చెప్పినారు. అండ్ అక్కడ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ద మెయిన్ ఈవెంట్ జే ఊసో అని చాలా సాలిడ్గా ఇంట్రొడ్యూస్ చేసినారు మన కోడీ రోడ్స్ జే ఊసోకి. సో అప్పుడే అక్కడ క్రౌడ్లోకి వెళ్ళి ఎంటర్ అయిపోయింది మన జే ఊసోది. అందరు ఫ్యాన్స్ ఈ టీట్ అని అంటే కొంచెం బాగానే ఈ టీట్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ మళ్ళొకసారి ఆ థీమ్ సాంగ్ రిపీట్ చేపించినారు. కానీ అంతలోనే అక్కడ ఎంటర్ అయిపోయింది మన జాన్ సీనా. అంటే సాలిగా మీ ఈటీడ్ ఎక్కువైపోయినట్టుగా మన జాన్ సీనా అక్కడ వచ్చినారు. అండ్ బాస్ మన జాన్ సీనా రింగ్లో వచ్చి కోడీ రోడ్స్ క్లియర్ అయిపోయానమాట. అంటే నువ్వు అంటే నాలాగా కానీ అంటే నెక్స్ట్ నాలాగా కానీ ట్రై చేస్తానమాట, నువ్వైనా సరే చేస్తూనే సరే అని చెప్పినానమాట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అక్కడ ఏమన్నారంటే నేను ఒక్కరిని రాలేదన్నమాట, నాతో పాటు నా ఫ్రెండ్కి వచ్చినాయని అక్కడ లోగన్ పాల్కి ఇంట్రొడ్యూస్ చేసినారు. సో లోగన్ పాల్ వచ్చినారనమాట. అండ్ జాన్ సీనా క్లియర్లీ చెప్పేసినారు ఒక మాట. అండ్ అది ఏంటంటే మీరేమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని చూడడానికి వచ్చినారు మీరు అనుకుంటున్నారా? అంటే సీన్ లేదు,
లేదు, ఫ్యాన్స్ అందరు ఇక్కడ మమ్మల్ని చూడడానికి వచ్చినారు, అంటే మన జాన్ సీనాకి అండ్ లోగన్ పాల్కి చూడడానికి వచ్చినారనమాట. అండ్ లోగన్ పాల్ చాలా మంది చాలా తక్కువ ఆలోచిస్తారు, చాలా తక్కువ అంచలేస్తారు. బట్ ఏంటంటే మీరు మీ డ్యూ బిల్సే కట్టలేరు అనమాట. బట్ లోగన్ పాల్ మొత్తం కట్టేస్తాడు అన్నట్టు అక్కడ మాట్లాడినారనమాట. చాలా గొప్ప మాట్లాడినారు లోగన్ పాల్ గురించి మన జాన్ సీనా. అండ్ అంతేగా లోగన్ పాల్వి అక్కడ మాట్లాడినారు. లోగన్ పాల్వి అక్కడ ఏమన్నారంటే మన లోగన్ పాల్ సెల్ఫ్ మేడ్ అని చెప్పినారనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెపో కిడ్స్ అని చెప్పినారు. ఇది ఒక హైలైట్. కోడి రోడ్స్కి అండ్ జే ఊసోకి నెపో కిడ్స్ అని చెప్పేసినారనమాట. అండ్ అంతేకాదు మన సెల్ఫ్ మేడ్ గురించి మాట్లాడితే జాన్ సీనా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనమాట. లోగన్ పాల్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అన్నట్టు అక్కడ మాట్లాడినారనమాట బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక ఫైనల్ చెప్పాలంటే వీళ్ళ మధ్యలో ఒక మంచి బ్రాల్ జరిగింది. అంటే మన లోగన్ పాల్ అండ్ జాన్ సీనా మధ్య ప్రాబ్లం ఏంటనమాట. అంటే ఫైట్ చేద్దామంటే మన జే ఊసో ఏమన్నారంటే ఇక మన మహీంద్ర బ్యాంక్ వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఈరోజే ఫైట్ చేద్దామన్నట్టు మాట్లాడినప్పుడు ఫైట్ చేద్దామని లోగన్ పాల్ చెప్పినట్టు జాన్ సీనా వద్దన్నప్పుడు మన లోగన్ పాల్ పుష్ చేసినారనమాట జాన్ సీనా. సో అదే గడబడి అయింది అక్కడ. అండ్ అంతేకాదు ఫైనలీ ఇలా మధ్యలో బ్రాల్ జరిగాయన్నమాట. కొంచెం అంటే మా కోడి రోడ్స్ నూకినప్పుడు కొంచెం మంట పెట్టేసినారు, పీస్ మేకర్ ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. ఒక చిన్న బ్రాల్ జరిగింది బాస్ ఇలా మధ్యలో. అండ్ ఒక చిన్న బ్రాల్ ఉండే, ఓపెన్ చెప్పాలంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఒక చిన్న బ్రాల్ ఉండే అనమాట. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ కోడి అండ్ మన జే ఊసో ఉండే. హైలైట్ ఏంటంటే మా కోడి రోడ్స్ ఆ టైటిల్ పైకి లేపినారు బాస్. ఎస్, కోడి రోడ్స్ మరొకసారి ఆ టైటిల్ పైకి లేపినారనమాట. కోడి రోడ్స్ ఇంటెన్షన్ మొత్తం అక్కడ ఆ టైటిల్ పైకి లేపి చాలా క్లియర్లీ చూపించేసినారు మన కోడి రోడ్స్. ఈ టాగ్ టీమ్ మ్యాచ్ తర్వాత ఆ టైటిల్ కోసం వస్తారు మన కోడి రోడ్స్ అని క్లియర్గా ఇక్కడ చూపించినారనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు స్మాక్ డౌన్లో కొన్ని హింట్స్ అయితే ఉండే అనమాట. ఆ హింట్స్ అయితే మీకు అర్థమైనట్టుంది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.